వెల్కమ్ బ్యాక్ డిప్రెస్డ్ వాయిస్. అయితే వాళ్ళ విషయం ఏంటంటే ఈనాడు పేపర్కి ఒక న్యూస్ వచ్చింది. అది తమిళనాడుకు సంబంధించిన ఒక కుల దురహంకారానికి సంబంధించిన న్యూస్. కుల దురహంకారం అంటే ఏం లేదు, శరీరంలో రక్తానికి బదులు నరాన కులం అనే ఒక మత్తును ఎక్కించుకొని ఎవడేం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. సో దాన్ని కుల దురహంకారం అంటారు. అది అయితే డైరెక్ట్ వివరాల్లోకి వెళ్దాం. బుల్లెట్ నడుపుతున్నాడని చేతులు నరికేశారు. అంటే బుల్లెట్ బండి నడుపుతున్నాడని చెప్పి చేతులు నరికేసిరట. సో ఇది ఎక్కడ జరిగిందంటే తమిళనాడులోని శివగంగై జిల్లా మానామదురైలో జరిగింది. తమిళనాడులోని శివగంగై జిల్లా మానామదురైలో ఈ సంఘటన జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే ఆ పిల్లగాడు డిగ్రీ 3rd year చదువుతున్నాడు. సో అతని దగ్గర ఉన్న బుల్లెట్ బండి వేసుకొని కాలేజ్కి పోతా ఉన్నాడు. సో పోతుంటే అక్కడ ఉన్న ఒక 3 యువకులు వీడు బుల్లెట్ బండి వేసుకొని పోతున్నాడు ఏందని ఓర్వలేక మింగుడు పడలేక ఆ పిల్లగాన్ని పిలిచి, ఏం రా కులం తక్కువ నా కొడక, షెడ్యూల్డ్ క్యాస్ట్కు సంబంధించినోడా, నువ్వు మా ముందర నువ్వు బుల్లెట్ బండి వేసుకొని పోతావారా అని చెప్పి ఆ పిల్లగాని 2 చేతులు కత్తులు తీసుకొని నరికిరట. ఆ కత్తులు తీసుకొని నరికిన తర్వాత ఆ పిల్లగాన్ని హాస్పిటల్కి వాళ్ళు వచ్చి తీసుకుపోయిన తర్వాత వీళ్ళు అక్కడితో ఆగకుండా మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి ఆ నరికేసారు కదా ఆ పిల్లగాన్ని ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం చిందరవందర చేసి గందరగోళంగా చేసిరట. సో ఇది ఇవాళ దేశంలో దళితుల పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, ఇవాళ ఇంకా చాలా దారుణాలు జరిగినాయి. ఒకడు మీసం పెంచుకున్నాడని చెప్పి కొడక నువ్వు మా ముందే మీసం పెంచుకుంటావా అని చెప్పి వాని మీద దాడి చేస్తుర్రు. ఇంకొకటి ఏంటంటే ఆ మధ్యలో ఎవడో పెళ్ళైన తర్వాత మామూలుగా మనం భరత్ తీస్తూ ఉంటాం. భరత్ అంటే డ్రమ్స్ కొట్టుకుంటూ టప్పెట్లో డీజోనో పెట్టుకుని ఊర్లోకి పోతుంటాం కదా. సో అట్లా పోతున్నప్పుడు ఆ పెళ్లి పిల్లగాన్ని గుర్రం మీద కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకుపోయారు. సో అప్పుడు కూడా అరే నువ్వు దళితుడవు, ఈ కొడుకులకు ఇంత బలిపోయిందని చెప్పి అగ్రకులాలకు సంబంధించిన యువకులు గుర్రం మీద మీరు ఎట్లా పోతారా అని చెప్పి అక్కడ కూడా దాడి జరిగింది కొన్ని రోజుల క్రితం. అది ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటివి చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక మతిపోయే విషయం ఏంటంటే ఫోన్కు రింగ్ టోన్ అంటే అవతలోడు ఫోన్ చేస్తే ఇక్కడ వీడికి ఒక వ్యక్తికి ఏమొచ్చిందంట, అంబేద్కర్ రింగ్ టోన్ వచ్చిందంట. అంబేద్కర్కి సంబంధించిన పాటకు సంబంధించిన రింగ్ టోన్ వస్తే అరే నువ్వు అంబేద్కర్ రింగ్ టోనే పెట్టుకుంటావు అని చెప్పి వాని మీద కూడా దాడి చేస్తారు. సో ఇది ఇవాళ దేశంలో దళితుల పరిస్థితి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు అవి లెక్కలోకి కాదు కదా. ఈ దేశంలో ద మెజారిటీ ఆఫ్ ఈ దాడులు ఏవైతే ఉన్నాయో, హత్యలు అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి పక్కా ప్లానింగ్గా కులానికి సంబంధించి మతానికి మత మార్పుడులు చేస్తున్నారని చెప్పి, ఫలానా తక్కువ కులం అని చెప్పి వీళ్ళ మీద మీరు ఆ క్రైమ్ బ్యూరోకి సంబంధించిన రికార్డ్స్ మొత్తం మనం తీస్తే ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ హత్యలు అత్యాచారాలు మానభంగాలకు గురయ్యారు, ఎవడు కులం పేరు మీద ఎక్కువ దూషణలకు గురై, ఎవడు ఎక్కువ కులం ద్వారా ఎవడు ఎక్కువ బాధపడి ఎవడేం చేస్తూ ఉన్నాడని తీస్తే ఎవడు ఎక్కువ జైళ్ళలో ఉండి ఎవడు బాధలు అనుభవిస్తూ ఎవడు హత్యలకు అత్యాచారాలకు గురైండో ఆ క్రైమ్ రికార్డ్స్ అన్నీ తీసి మనం చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఇవాళ పరిస్థితి. బుల్లెట్ బండి నడిపితే కూడా చేతులు నరికి ఎదాకొచ్చిందంటే ఎంత దారుణంగా ఉందో మనుషుల్లో కులం ఒకసారి ఆలోచించండి. మీసం పెంచుకున్నాడని చెప్పి, అసలు ఫోన్కు అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నాడని చెప్పి, ఆ గుర్రం మీద ఇంటికి ఊరేగింపుగా పోతున్నాడని చెప్పి, సో ఇట్లా ఎటు చూసుకున్నా ఇవాళ దేశంలో దళితులకు అసలు రక్షణే లేదు. ఇవాళ ఆవుల కన్నా రక్షణ ఉంది, జంతువుల కన్నా రక్షణ ఉంది, కానీ ఇవాళ దళితులకు ఇవాళ రక్షణ లేదు. సో ఇది ఇవాళ దేశంలో దళితుల పరిస్థితి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, కులాన్ని మలాన్ని విసర్జించకపోతే చాలా డేంజర్. కులం అనే దాన్ని విసర్జించకపోతే దేశానికి నష్టం, మలాన్ని విసర్జించకపోతే దేహానికి నష్టం. కాబట్టి కులాన్ని మలాన్ని ఎప్పుడైతే విసర్జించి అందరూ సమానమే అని ఎవడైతే సోదరాభావంతో ముందుకు పోతారో అప్పుడు మాత్రమే ఈ దేశం బాగుపడుతుంది తప్ప ఇట్లా కులాలు మతాలు అని కొట్టుకుంటూ సస్తా ఉంటే ఇప్పటికి కాదు ఇంకో 1,00,000 సంవత్సరాలైనా భారతదేశం అట్లా అభివృద్ధి చెందుతున్న దేశమే అయితే తప్ప ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు కాదు. ఇంత మనం పొద్దున్న లేస్తే మనకి అన్ని మతాలు చెప్తా ఉన్నాయి, పెద్దలు చెప్తా ఉన్నారు, లేకపోతే పండితులు ముల్లాలు కానీ లేకపోతే ఫాదర్స్ కానీ చెప్తా ఉన్నారు మంచిగా ఉండాలి, మానవత్వము శాంతి సందేశం అని చెప్తా ఉన్నారు. కానీ ఇట్లాంటి కొందరు రోతనా కొడుకుల వల్ల ఇవాళ ఈ దేశానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. బుల్లెట్ బండి వేసుకొని వాని బుల్లెట్ బండి వాడు నడుపుకుంటే ఏమైంది?
లేకపోతే బుల్లెట్ కంపెనీ వాడు ఎవరైనా తయారు చేసినోడు బ్రాండెడ్ వేసి ఇది పలానా అగ్రకులానికి సంబంధించినోడే నడపాలని ఏమన్నా రూల్ పెట్టిండా? పలానా అగ్రకులానోడికి అమ్మాలని ఏమన్నా రూల్ ఉందా? లేదు కదా. సో ఇది ఇవాళ ఈ దేశంలో దళితుల మీద జరుగుతున్న దాడులు. ఈ రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లేదు, ఎవరికి చిత్తశుద్ధి ఉండడు. ఈ దాడులు మాన్యవర్ కాంచీరామ్ ఏం చెప్తాడంటే, మీరు కాంచీరామ్ డైరెక్ట్ ఒక మాట చెప్తాడు, పూసగొచ్చినట్టు గన్సాడు చెప్తాడు. అదేంటంటే, మన మీద దాడులు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ జరగకుండా ఉండాలంటే మనం పవర్లో ఉండాలి. ఖచ్చితంగా. మనం ఎప్పుడైతే పవర్లో ఉంటామో అప్పుడు మన మీద ఒక్కడు కూడా చెయ్యడు. గుర్తుపెట్టుకోండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ ఈ దేశంలో అధికారంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుని ఇల్లు, వాని కుటుంబము, వానికి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళల్లో ఏమన్నా దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. లేదు. ఎవడైతే అధికారానికి దూరంగా ఉన్నాడో, ఎవడైతే ఆత్మగౌరవానికి దూరంగా ఉన్నాడో, ఎవడైతే ఇప్పటికీ అయ్యా అబ్బా నడకదెంగుతా ఉన్నాడో వాళ్ళ మీదే దాడులు జరుగుతాయి తప్ప, ఎవడైతే పవర్లో ఉంటాడో, ఎవడైతే అధికారాన్ని చేతిలో పట్టుకుని ఉంటాడో వాని మీద ఎప్పటికీ ఈగ కూడా వాళ్ళదు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇవన్నీ జరగకుండా ఉండాలంటే పొలిటికల్ పవర్ ఎవరి చేతిలో ఉందో వాడు తలుచుకుంటే ఇవన్నీ ఒక్కటి కూడా లేకుండా చేయొచ్చు, కానీ ఎవడు చేయడు. ఎందుకంటే వానికి కావాల్సింది కులాలకు సంబంధించిన ఓట్లు, మతాలకు సంబంధించిన ఓట్లు కాబట్టి వీటి మీద వాడు నోరు కూడా ఎత్తాడు. సో ఇది పరిస్థితి. గుర్తుపెట్టుకోండి. ఎప్పటికైనా పొలిటికల్ పవర్ సంపాదించుకుంటేనే, పొలిటికల్ కీ మన దగ్గర ఉంటేనే. అందుకే బాబాసాహెబ్ ఏమని చెప్పిండు, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అన్నాడు. సో ఆ మాస్టర్ కీ మన దగ్గర లేనన్ని రోజులు మన మీద దాడులు దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి, సస్తానే ఉంటారు. మన చావులు మొత్తం ఒక కుప్పలాగా పడతానే ఉంటుంది తప్ప, మన శరీరాలకు ఎక్స్గ్రేసియా ప్రకటించడానికి తప్ప మన మీద విచారణలు జరిపి కారణం ఎవడు, ఎందుకు చంపిరు, వానికి శిక్షిద్దామా అన్నంత ప్రాసెస్ ఉండదు. నువ్వు సచ్చినవా నీ మీద ఏదో కొంత ఎక్స్గ్రేసియా ప్రకటించడమే తప్ప నీ మీద ఎలాంటి ఏది ఉండదు. సో ఫైనల్లీ పొలిటికల్ పవర్ సంపాదించుకోవాల్సిందే. ఇట్లాంటివి జరగకుండా మనం కాపాడుకోవాల్సిందే మన వాళ్ళని. ఇది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.